ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర ఆనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందికి పక్షవాతం అంటే పెరాలసిస్, అనేకమైన వాతాలు కూడా ఇప్పుడు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పక్షవాతం వల్ల మాత్రం అనేక మంది ఉన్నారు. మరి పక్షవాతాన్ని పర్మనెంట్గా మనం దాన్ని అంటే కంప్లీట్గా మనం దాని నుంచి బయటపడొచ్చా లేదా అనేది ఒకసారి పరంపర వైద్యులు అందరికీ సుపరిచితులు సురేంద్ర నాయుడు గారు ఉన్నారు. వారిని ఈ యొక్క పక్షవాతం గురించి మరి కంప్లీట్గా పక్షవాతం అనేది దానికి మనకు పర్మనెంట్ మందు ఉందా లేదా అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఎన్ని వాతాలు ఉంటాయి, ఏంటి, మరి ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుజీ. నమస్తే అండి. ఈ పక్షవాతం అదేవిధంగా అనేక వాతాలు కూడా ఉన్నాయి, వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఖచ్చితంగా అండి. వ్యాధి ఉన్నప్పుడు దానికి మార్గం కూడా ఉంటుంది. మనకు ప్రకృతి ఎప్పుడు కూడా అన్యాయం చేయదు. ప్రకృతిలో ఉన్నటువంటి వైద్యంగా మనం వెళ్ళినట్టయితే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వాతాలు వచ్చి 84 ఉన్నాయండి. దాంట్లో మీరు అడుగుతున్నటువంటి వాతం ఏంటంటే పక్షవాతం. పక్షవాతంలో కూడా 2 రకాలు ఉన్నాయి, పక్షవాతము, పక్షఘాతము. దీంట్లో పక్షవాతాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా పక్షవాతం వచ్చిన వెంటనే ఈ రోజుల్లో చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే హాస్పిటల్కి పరిగెత్తడం. అక్కడ ఏం చేస్తున్నారంటే తల్లో బ్లడ్ క్లాట్ అయింది, దాన్ని ఆపరేషన్ చేయాలా అనేసి వాళ్ళకు పూర్తిగా బెడ్ పైన పెట్టేయడం జరుగుతూ ఉంది. పెట్టడము, దానికి ట్రీట్మెంట్లు అందించడము. అది ఎంతవరకు నివృత్తి అవుతా ఉంది అంటే కొంతమందికి నివృత్తి అవ్వచ్చు, చాలా వరకు కూడా ఇబ్బంది పడి అదే విధంగా బెడ్కే పరిమితం అయిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం. పక్షవాతం వచ్చిన వెంటనే గృహ వైద్యంగా మనం చేసుకోవాల్సిన ఒక రెమెడీ ఉందండి. ప్రతి ఊర్లోనూ, ఎట్లా ఊరైనా, ఎంత పెద్ద సిటీ అయినా, ఎటువంటి గ్రామాలలో అయినా మొట్టమొదటి దర్శనం ఇచ్చే చెట్లు అయితే రోడ్ల పక్కన ఎక్కడైనా ఉంటాయి. ఏం చెట్టు ఇది? కానుగ చెట్టు. దీన్ని గానుగ అంటారు, కానగ చెట్టు అని కూడా అంటారు. దీని యొక్క వేరు బెరడు కానీ లేదు పైన బెరడు కానీ తీసుకొని వచ్చి మెత్తగా దంచి రసం తీసి దాంట్లో వాళ్ళు కొద్దిగా మిరియాల పొడి కానీ లేదు వాయు విలంగాల పొడి కానీ వాయు మిరియాల పొడి కానీ వేసి కొంత చిన్న గ్లాసులో తాపించినట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క సమస్య నుంచి ముక్తి పొందొచ్చునండి. ఇది పల్లెటూరులో వెంటనే చేయవలసిన ప్రక్రియ. రెండోది ఏంటి అంటే పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా మనము కాపాడే ప్రయత్నం చేయాలంటే తలలో క్లాట్ అయిపోతుందండి బ్లడ్. వీళ్ళకు మామిట చెట్టు అని దొరుకుతుంది, పసుపు పూలతోనే దొరుకుతుంది. అదేవిధంగా వైట్ పూలు, శ్వేతవర్ణం పూలతో కూడా దొరుకుతాయి. అది ఎక్కువగా రోడ్ల పక్కన కానీ ఈ కుప్ప చెత్త అంతా ఉంటుంది చూడండి, దిబ్బ అంటారు చూడండి, అటువంటి దగ్గరలో ఎక్కువగా ఉంటాయి ఆ మొక్కలు. అది చాలా ఘాటు అండి, హీట్ కలిగించేటువంటి ఘాటు శక్తి ఉంటుంది దానికి. ఆ ఆకులు తీసుకొని వచ్చి బాగా దంచి రసం తీసి సరి అయిన నువ్వుల నూనెలోని కాంచి తలకు మసాజ్ చేస్తూ వచ్చి, లేదా అదే వెంటనే వెంటనే అయితే వాళ్ళకు ముక్కల్లో వేసినా కూడా ఆటోమేటిక్గా ఈ పక్షవాతం సమస్య అనేది బయటపడుతుంది. మరి మీరు అడిగినట్టుగా ఎంతకాలం పడుతుంది? ఎందుకంటే కొందరికి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, కొందరికి 6 నెలలు, 1 సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి 15 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళకి మరి వాళ్ళు కంప్లీట్గా కోలుకోవచ్చా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. పక్షవాతం వచ్చి బెడ్కి పరిమితం అయిపోతే పూర్తిగా నర వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత దేవుడైనా కాపాడలేడండి. ఇది బాగా గుర్తెట్టుకోండి. పక్షవాతం ఎవరికైతే వస్తుందో ఆ పక్షవాతం అనేది బెడ్ మీద పడినప్పుడు కనీసము వారం నుంచి 21 రోజులోనే వాళ్ళు కోలుకోగలిగితే పూర్తిగా వాళ్ళు మామూలు మనస్థితికి వస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరిగేసి సమయం తప్పు తర్వాత మా దగ్గరికి ఫోన్ చేస్తూ లేదా మా దగ్గరికి వస్తూ ఉంటారండి, దీనికి పరిష్కారం లేదా అని. పాపం
వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే ఆర్థికంగా స్థితికిపోయి హాస్పిటల్కి పెట్టుకోలేక ట్రీట్మెంట్ చేసుకో అంటే ఒక వ్యక్తి నిస్సాయ స్థితిలో మన దగ్గరికి రావడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని చూస్తే నాకు ఒక విధమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే ప్రధానంగా ఒకసారి వీళ్ళకి పక్షవాతం వచ్చి అలా కోలుకోలేక బెడ్ పైన ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది అయితే నిదానంగా కోలుకునే అవకాశం కూడా కొంతమందికే ఉందండి. పూర్తి నివృత్తి జరగాలంటే అది కేవలం ఫస్ట్ స్టేజ్లోనే ఫస్ట్ రోజుల్లోనే చేసేసుకోవాలి. అలా నివృత్తి జరగలేదు అంటే వాళ్ళు క్రమేణ వాడుతూ వాళ్ళ ప్రయత్నంతో చేసుకోగలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది మీరు అన్నట్టుగా 10 ఏండ్లు 15 ఏండ్లు 20 ఏండ్లు బెడ్కే పరిమితం అయిపోయిన వాళ్ళను పూర్తిగా లేచి నిలబెట్టడం అనేది చాలా వరకు అసాధ్యం అండి. ఎందుకంటే వాళ్ళకు సేవ అనేది చాలా ప్రధానం. ఆ సేవలో ఉన్నప్పుడు ఎవరు కూడా 20 ఏండ్లుగా బెడ్ మీద పడిపోయిన వానికి ఎవరు కూడా ఆ విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ చేయలేరు. ఎందుకంటే రోజు వైద్యుడు చేయలేడండి. వారి ఇంటి వాళ్ళే వాళ్ళకు సేవ చేసి నిలబెట్టుకునే శక్తి వాళ్ళకే ఉండాలి. ఎందుకంటే వైద్యుడు ఎంతమందికని చేస్తాడు, ఊరికని పోయి చేస్తాడు, చేయలేరు కదా. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి కేవలము పక్షవాతం వచ్చిన 21 రోజుల్లోనే కోలుకోవడం అనేది ధర్మం అండి. ఆ పైన వచ్చింది నిదానంగా కోలుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందరూ కోలుకోవాలంటే కుదరదండి. ఓకే. సో ఈ బ్లడ్ క్లాట్స్ అంటే ఓన్లీ బ్రెయిన్లోనే అవుతాయి, ఇంకెక్కడెక్కడ అవుతాయి? కేవలం బ్రెయిన్ లో అయినప్పుడు మాత్రమేనండి వాళ్ళకు త్వరగా ఈ పడిపోవడం, ముఖం వంకర పోవడము, ఆ తర్వాత వచ్చింది చేయి కాలు చచ్చిపడిపోవడం జరుగుతుంది. దీనికి అద్భుతమైనటువంటి తైలం కూడా ఉందండి మనకు. ఇక్కడ చూడండి, ఇది వావిలి చెట్టు. ఈ వావిలాకును మనము తీసుకొచ్చుకొని ఈ వావిలి యొక్క దీన్ని కూడా పూర్తిగా ఆకులన్నీ కూడా తీసి దంచి బాగా రసం తీసుకోవాలి. మరొకటి ఇక్కడ చూడండి, కసవింద. ఈ కసవింద వచ్చింది చాలా అద్భుతంగా కూడా నొప్పులు తీర్చేదాట్లు, పట్లు వేసేదాట్లు, రక్తాన్ని పలసన పరిచేదాట్లు చాలా అద్భుతంగా వాతాల పైన చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కూడా ఇది వచ్చేది కసవింద. పసుపు పూలు కాస్తుంది, రోడ్డు పక్కల ఉంటాయి. గోడి చిక్కుడు కాయల వలె కాయలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇటువంటి మొక్క నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొకటి ఇక్కడ మీరు ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ తెల్ల జిల్లేడు. ఇది కూడా ప్రధానంగా తెచ్చుకొని కొంత ఆకులు మరి అన్ని కూడా వేసి సమూల వేరు పట్ట కూడా వేసుకొని చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి, కానగ చెట్టు పట్టండి. ప్రధానంగా కానగ పట్ట తీసుకొని వచ్చి దీన్ని కూడా వేసుకోవచ్చు. మరి మునగ చెట్టు ఉంది కదండి, మునగ చెట్టు బెరడు కూడా వేయాల. అప్పుడు అన్ని సమానంగా దంచి కషాయ రూపంలాగా చేసి దీంట్లో కంపల్సరీగా వాళ్ళకు చేయాల్సింది ఏంటి, ఇవన్నీ వేసిన తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆయిల్ ప్రధానంగా దీంట్లో కానగ ఆయిలే కలుపుకోవచ్చు అండి. ఇది కూడా నొప్పులు తీరుస్తుంది అండి. ఇప్పుడు ఇది ఎంత కూడా తైలాల్లో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకు దీన్ని ఏమంటారు, నీరిగిరి చెట్టు యొక్క దీన్ని మనము వేసుకోవచ్చు. ఇంతే కాకుండా మీకు బందేరు ఆకుని దొరుకుతుంది. ఇక్కడ మొక్క ఉంది, ఇక్కడ పెట్టాను. బందేరు యొక్క మొక్క కూడా మనకు ప్రధానంగా దీంట్లో వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ బందేరి ఇది కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి కానీ పట్టకపోయిన వాళ్ళకి కానీ అన్నిటికి కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది బందేరు ఆకు అంటారు. ఇది అడవుల్లో ఉంటుందండి, చిన్న చిన్న కొండల్లో కూడా దొరుకుతుంది. ఇది బందేరాకు. దీన్ని ఇలా చెప్పుకుంటూ వాతానే పోతే వామిటాకు ప్రధానంగా కట్టుకోవచ్చు. ఇది ఆకులంతా దూర్చి దీన్ని బట్టలో వేసి కొంచెం వేడి చేసి కట్టినట్లయితే నొప్పినంతా తీర్చేస్తుంది. ఇంతే కాదండి, ఈ నొప్పులకు తీర్చుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. అడుక్కుంటాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దీనికి ఒక్కొక్క మూలిక ఉంటుంది అనమాట. ఇవన్నీ తీసి వామిటాకు కూడా ప్రధానంగా చేర్చి ఇవన్నీ వేసి బాగా మరిగించాలి. ఇవన్నీ వేసి మరిగించి ఆయిల్ అండి, అంటే మనకు కానగ నూనె కానీ ఆ తర్వాత ఆముదము, ఆ తర్వాత మీ నూగల నూనె,
మీరు వీలైనంత వరకు 3 నూనెలు కానీ 5 నూనెలు కానీ లేదు ఉత్త కానగ నూనెలో కూడా మరిగించుకోవచ్చు. మరిగించుకొని ఈ ఆయిల్ అంతా రెడీ అయిన తర్వాత దీన్ని బాగా ప్రతిరోజు కూడా మర్దన చేయాలి. దీంతో పాటు ఈ యొక్క లోపం అనేది వచ్చింది నరాల వీక్నెస్ వల్ల వచ్చేదాన్ని కాబట్టి మీకు ప్రధానంగా లోహ భస్మం అని దొరుకుతుందండి. మార్కెట్లో మీకు దొరుకుతుంది. లోహ భస్మాన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. సిద్ధ వైద్యంలో దాన్ని ప్రధానంగా వాడుతాం. ఈ యొక్క లోహ భస్మము, మండోర భస్మము ఇవన్నీ కూడా ఈ యొక్క పక్షవాతం ఉన్న వాళ్ళకు ఇవ్వచ్చు. ప్రధానంగా వీళ్ళకు నరాల ద్రౌబల్యానికి సంబంధించినటువంటి కొన్ని చూర్ణాలు ఉంటాయండి. అశ్వగంధము, ఇప్పుడు సొంటి పొడి, ఆ తర్వాత మీకు అక్కల కర్ర, ఇవన్నీ కూడా చూర్ణాలు చేసి ఈ చూర్ణం ప్రతిరోజు కూడా తింటూ అవి ఈ తైలాన్ని కానీ మర్దన చేస్తూ దీనికి తగినట్టు మనకు సిద్ధ వైద్యంలో కొన్ని రకాలైనటువంటి వటీలు తయారు చేసి, వటి అంటే గుడికలు, అది ఎలా ఉంటాయంటే వాత గజాంశ కుసము, వాత విధ్వంసిని, వాత రాక్షసము ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి తయారు చేసుకొని శరీర ధర్మాన్ని అనుసరించి ఇవి సేవిస్తూ ఈ ఆయిల్ కానీ మద్దం చేస్తూ వస్తే త్వరగా కూడా వీళ్ళు పక్షవాతం నుంచి విముక్తి పొందొచ్చు. కానీ చాలా దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు స్లోగా మాత్రమే కోలుకుంటారండి. వెంటనే కోలుకుంటారు అని మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ నర వ్యవస్థ అనేది దైవర్తనం ప్రయత్నం చేస్తూ వాళ్ళు కూడా ఎక్సర్సైజులు చేస్తూ దానికి తగినట్టు ఫిజియోథెరపీ అని రకరకాల థెరపీలు ఉంటాయి. ఆ థెరపీలు కూడా వాళ్ళకి చేస్తూ కానీ ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సత్ఫలితం పొందుతారండి. సో చూసారు కదా, పక్షవాతం నుంచి అంటే పెరాలసిస్ ఎవరైతే దీంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఇక్కడ ఒక దివ్యమైన ఔషధం ఉంది. సో వీటన్నిటిని సేకరించి మనం కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువుగారికి కాల్ చేసి సో దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కానివ్వండి, ఇంకా ఇతర మెడిసిన్స్ కానివ్వండి, మీరు నేరుగా కాల్ చేసి కొరియర్ ద్వారా కూడా మీ డోర్ స్టెప్ను డెలివర్ చేస్తారు. లేదు అంటే ఈ నెంబర్కి కాల్ చేసి కింద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి మీరు డైరెక్ట్గా వచ్చి గురువు గారిని కలిసి ఇది పక్షవాతం కానీ పక్షఘాతం కానీ వాతాలకు సంబంధించినటువంటి ఎటువంటి మెడిసిన్ అయినా కూడా గురువు గారి దగ్గర మనకు దొరుకుతుంది. కాబట్టి మీరు నేరుగా ఆయన్ని సంప్రదించి ఈ యొక్క మెడిసిన్ని మీరు తీసుకొని వెళ్ళి వాడుకోవచ్చు. చాలా తొందరలో కూడా మీకు రిజల్ట్స్ కూడా అదేవిధంగా చాలా పాజిటివ్గా ఉంటుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళ వచ్చి బాధపడుతున్న వాళ్ళకి మాత్రం కొంతకాలం మర్దన అంటే మసాజ్ ఇవన్నీ చేసుకుంటూ ఈ మెడిసిన్ వాడితే వాళ్ళు కూడా తొందరగా కోలుకునే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఆలస్యం చేయకుండా గురువుగారికి కాల్ చేసి సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.